విజయవాడ నగరపాలక సంస్థ అధికారుల తీరు వల్ల నగరపాలక సంస్థ పరువు బెజవాడ రోడ్డును పడేశారు. ఓ మహిళా పారిశుద్ధ్య ఉద్యోగి పట్ల కార్పొరేషన్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో పాటు గత 8 నెలల నుంచి జీతం ఇవ్వకుండా ఒంటరి మహిళను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఏఐటీయూసీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి రాజా ఆవేదన వ్యక్తం చేశారు. పశ్చిమ నియోజకవర్గం నుంచి 47వ డివిజన్లో పారిశుద్ధ్య కార్మికురాలుగా పనిచేస్తున్న అన్నవరపు వీరమ్మ అనే మహిళకు గత 8 నెలల నుంచి జీతం చెల్లించడం లేదని నగరపాలక సంస్థ కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లడం జరిగిందని, పారిశుద్ధ్య కార్మికురాలకి జీతం చెల్లించాలని అధికారులకు కార్పొరేషన్ కమిషనర్ ఆదేశాలు జారీ చేసినా ఇంతవరకు జీతం ఇవ్వడం లేదని ఆరోపించారు. పారిశుద్ధ్య కార్మికురాలకి పెండింగ్ జీతం చెల్లించాలని డిమాండ్ చేస్తూ కార్పొరేషన్ ఎదుట ఏఐటీయూసీ ఆధ్వర్యంలో మౌన నిరసన చేపట్టారు. విజయవాడ నగరపాలక సంస్థ అధికారుల తీరు వల్ల నగరపాలక సంస్థ పరువు బెజవాడ రోడ్డును పడేశారు. ఓ మహిళా పారిశుద్ధ్య ఉద్యోగి పట్ల కార్పొరేషన్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో పాటు గత 8 నెలల నుంచి జీతం ఇవ్వకుండా ఒంటరి మహిళను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఏఐటీయూసీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి రాజా ఆవేదన వ్యక్తం చేశారు. పశ్చిమ నియోజకవర్గం నుంచి 47వ డివిజన్లో పారిశుద్ధ్య కార్మికురాలుగా పనిచేస్తున్న అన్నవరపు వీరమ్మ అనే మహిళకు గత 8 నెలల నుంచి జీతం చెల్లించడం లేదని నగరపాలక సంస్థ కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లడం జరిగిందని, పారిశుద్ధ్య కార్మికురాలకి జీతం చెల్లించాలని అధికారులకు కార్పొరేషన్ కమిషనర్ ఆదేశాలు జారీ చేసినా ఇంతవరకు జీతం ఇవ్వడం లేదని ఆరోపించారు. పారిశుద్ధ్య కార్మికురాలకి పెండింగ్ జీతం చెల్లించాలని డిమాండ్ చేస్తూ కార్పొరేషన్ ఎదుట ఏఐటీయూసీ ఆధ్వర్యంలో మౌన నిరసన చేపట్టారు. 47 డివిజన్లో వర్క్ చేస్తున్నటువంటి అన్నవరపు వీరమ్మ అనే మహిళకి, పారిశుద్ధ్య కార్మికుల ఆప్కాస్ వర్కర్కి గత 8 నెలలుగా జీతం ఇవ్వట్లేదు. 8 నెలలుగా జీతం ఇవ్వట్లేదని మేము దాదాపు యూనియన్గా ఒక 5-6 సార్లు మేము కమిషనర్ గారిని కలవటం జరిగింది. కమిషనర్ గారు కింద స్థాయి అధికారులకి ఇదేంటి ఇంత మట్టుకు జీతం ఇవ్వకపోవటం, ఇది చాలా అన్యాయం అని ఆయనే సారే అధికారులకు వెంటనే నాకు అమ్మాయికి జీతం ఇచ్చేలాగా చూడాలని చెప్పేసి ఇప్పుడు 5-6 సార్లు కింద స్థాయి అధికారులను పిలిపించి మాట్లాడటం జరిగింది. కానీ ఇప్పటి వరకు కూడా అధికారులు మరి పట్టించుకోవట్లేదు. పైపెచ్చు పట్టించుకోకపోగా జీతం ఇవ్వటం కాకుండా 2 రోజులు మట్టి కమిషనర్ గారి దగ్గరికి ఎందుకు వెళ్ళావు, నువ్వు పనిలోకి కూడా రాక్కర్లేదు, నీ పని కూడా నీకు తీసేసామని చెప్పేసి పని కూడా ఆఫ్ చేశారు. అంటే కమిషనర్ గారు ఇక్కడ మరి నగరపాలక సంస్థలో ఆయన ఉత్తర్వులు ఇచ్చినా కానీ ఏ విధమైన ఉత్తర్వులు కూడా కింద స్థాయి అధికారులు పట్టించుకోవట్లేదు. కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారు. 8 నెలలుగా ఒక వర్కరు జీతం లేకుండా ఎలా బతుకుద్ది, అప్పులు చేసి అప్పులోళ్ళంతా పీడించేసి మరి మీరు ఉండాలా చచ్చిపోవాలనే స్థాయిలో ఆ వర్కర్ చేస్తుంది. కనీసం ఒక వర్కర్ కూడా మరి న్యాయం చేయకుండా ఆమె జీతం కూడా ఆపితే కానీ వాళ్ళకి మానవత్వం కూడా లేకుండా ఆమె పట్ల పొద్దున్న సాయంత్రం దాకా, పొద్దున్న 9 గంటలకు ఆఫీసర్ దగ్గరికి వస్తే సాయంత్రం 7 దాకా నుంచోబెట్టుకుంటున్నారు. వెళ్ళిపోతా మళ్ళీ రేపురా అంటాం, మళ్ళీ 2వ రోజు మళ్ళీ 7 దాకా రాత్రి దాకా నుంచోబెట్టుకుంటాం, మళ్ళీ వెళ్ళిపోవంటాం. మళ్ళీ మొన్న నువ్వెందుకు వస్తున్నావు, అసలు నేను మీ ఫైల్ పెట్టాము, అది నెల ఇద్దో 2 నెలలు ఇద్దో, అయిపోయిన తర్వాత నీకు ఫోన్ చేస్తాము, నువ్వు అప్పుడు రా, ఆ ఫైల్ అయిపోయి నీకు జీతం పడ్డ తర్వాత అప్పుడు నువ్వు పనిలోకి వెళ్ళాలని మేము చెప్తాం వద్దా అని ఇలా రకరకాలుగా చెప్తున్నారు. కావున తక్షణం అన్నవరపు వీరమ్మ అనే ఆమెకి, ఆప్కాస్ వర్కర్కి పెండింగ్లో ఉన్న జీతం అంతా కూడా నగరపాలక సంస్థ ద్వారా చెల్లించాలని మేము నగరపాలక సంస్థ అధికారులు కమిషనర్ గారికి విన్నవించుకుంటున్నాము. పొద్దున 10 వచ్చిన రాత్రి 8:30 దాకా అలాగే ఉంచుతున్నారు. అప్పులో లేకపోతున్నారు. ఇల్లుగాలు వాళ్ళు ఇంటికి తాళం వేశారు. నాకు భర్త లేడు సార్, పిల్లోడిని ఒక్కని పెట్టుకుని చూసుకుంటున్నాను. ఇప్పుడు అడిగితే నీ ఉద్యోగం తీసేస్తాము, 7 నెలలు 6 నెలలు వేస్తాము అది ఇది అన్నారు. సరే, ఒక్క నెల కూడా వేయట్లేదు సార్. నేను చచ్చిపోవడం తప్ప నాకేమీ లేదు సార్. నా ఉద్యోగం ఉండాలి, నాకు జీతం ఇవ్వాలి సార్, లేదంటే నేను చనిపోతాను సార్. నాకు ఏ దిక్కు దిమానం లేదు సార్.